సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అంతేకాకుండా ఈరోజు ఈ గురువారం నాడు బాబా భక్తులందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అండి. ఎవరైతే కనుక ఇంకా కూడా ప్రార్థన పెడుతూ ఉన్నారో, అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థన పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగింది. ఇంకా అంతేకాకుండా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఇప్పుడు నువ్వు అనుమానంతో ఉన్నావు, ఈ పని జరుగుతుందా లేదా, ఇది అసలు నా వల్ల అవుతుందా లేదా అన్న ఒక అనుమానం అనేది నీకుంది. అది ఎలాంటి అనుమానం అనేది నాకు తెలుసు, నేను ఇప్పుడు నీకు వివరంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ అనుమానం అనేది ఈరోజు అంటే ఈ గురువారం నాడు నీకు తీరుతుంది, నీ జీవితానికి ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపించారండి ఈ గురువారం. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా మన అనుకుంటున్న విషయాన్ని మనసులో ఏదైతే కనుక అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనకి ఆ రోజే ఏదో ఒక రకంగా ఆయన తరపు నుంచి సమాధానం అనేది మనకి తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈ గురువారం నాడండి ఎవరైతే కనుక ఒక విషయాన్ని మనసులో అనుకుంటూ అది జరుగుతుందా లేదా అని ఏదో ఒక సందేహంతో కానీ అనుమానంతో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరుతుందండి. వాళ్ళందరికీ బాబా ఇచ్చే సందేశం అండి ఇది. అంటే సమాధానం అని కూడా చెప్పవచ్చు. నిజంగా అండి ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, కనీసం ఈ గురువారం నాడైనా సరే నాకు ఈ ప్రశ్న అనేది, అంటే ఈ ప్రశ్నకి తగిన సమాధానం అనేది దొరుకుతుందా లేదా, నిజంగా మనశ్శాంతి అనేది దొరుకుతుందా లేదా అని అనుకుంటూ ఉంటామండి. అంటే ఏదైనా ఒక తీరైన సమస్య అండి, ఆ సమస్యకి సమాధానమే మనకి తెలియదు, అసలు నిజమేంటో అబద్ధమేంటో కూడా మనకి తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఒక ప్రశాంతతనే మనం కోల్పోతూ ఉంటాం అటువంటి టైంలో. అందువల్ల అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం, బాబా ఇంకా ఎన్ని రోజులు నేను ఈ సమస్యతో బాధపడాలి, ఈ సమస్యకు దారే లేదా అని చెప్పి మనం అడుగుతూ ఉంటామండి. అలాంటి ఒక సమస్య ఒక భక్తురాలు ఫేస్ చేస్తూ ఉందండి, అంటే అనుభవిస్తూ ఉంది ఎన్నో రోజుల నుంచి కూడా. ఏంటి ఆ సమస్య అంటే అండి, ఇందులో ఒక భక్తురాలికి జరిగిన ఒక విషయం అనేది తెలియజేస్తానండి. ఈ భక్తురాలండి నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుందండి తన హస్బెండ్ని. వాళ్ళిద్దరు కూడా బాబా భక్తులండి. ఇద్దరు కూడా ఆ బాబా గుడిలోనే వాళ్ళకి పరిచయం అయ్యారనమాట. అంటే ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు. అలా పరిచయమైన వాళ్ళు నిజంగా వాళ్ళు దగ్గర చుట్టాలని, వాళ్ళకి దగ్గర రిలేషన్షిప్ ఉందని కొంచెంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకే ఊరు వాళ్ళమని అలా మాట్లాడుకుంటూ వాళ్ళ పెద్దవాళ్ళ దాకా వెళ్ళి ఆ విషయం అనేది కుదిరి, అంటే ఒక పెళ్లి సంబంధం దాకా తీసుకువెళ్ళడం అనేది జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని అది ఒక లవ్ మ్యారేజ్ కానీ మారిపోయిందండి. అంటే రోజు మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి వెళ్ళి తెలుసుకోవడం, అలాగా ఒక హ్యాపీగా ఉండేవాళ్ళండి. రెండు కుటుంబాలు కూడా ఇష్టపడే మ్యారేజ్ అనేది చేశారు. ఇద్దరు కూడా చాలా పొసెసివ్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళండి. అలా ప్రేమగా ఉంటూ ఉన్న వాళ్ళ మధ్య ఒక అనుమానం అనేది వచ్చిందండి ఈ భక్తురాలికి తన భర్త మీద ఒక అనుమానం అనేది వచ్చిందండి. ఏంటి అంటే తనకి ఎంత శాలరీ వస్తుంది, ఒకవేళ శాలరీ అనేది తను పెట్టే ఖర్చులు అనేవి హస్బెండ్ పెట్టే ఖర్చులు చూస్తుంటే చాలా ఎక్కువ ఖర్చులు పెట్టేస్తూ ఉన్నాడు ఆయన. కానీ శాలరీ చూస్తే ఇంతే వస్తుందని చెప్పినప్పుడు తనకి ఒక అనుమానం, ఏంటా డబ్బు అనేది చాలా తక్కువగా చెప్తున్నారు, ఖర్చులు మాత్రం ఎక్కువ పెడుతున్నాడు అని చెప్పేసి ఒకరోజు తన హస్బెండ్ని అడిగింది, ఏంటండి మీరు ఇంట్లో ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు, బయట కూడా ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు, మనీ మీకు శాలరీ ఏమో ఇంతే కదా వచ్చేది, మీకు ఎలా సరిపోతుంది, ఏం చేస్తున్నారు అని అంటే అతను తనకి తెలియకుండా అండి కొన్ని అప్పులు చేయడం అనేది జరిగిందండి. అన్ని విషయాలు మనం వైఫ్తో డిస్కస్ చేయలేం కదా అని చెప్పి కొన్ని
కొన్ని విషయాలు తను దాచాడనమాట తన దగ్గర. తనకి వచ్చిన సందేహం అనేది నిజమే, అంటే తను నిజంగానే ఏదైనా తెలియకుండా అప్పులు చేసేస్తున్నాడేమో, అప్పులు తీర్చడానికి కష్టపడతాం కదా, అందుకని చెప్పేసి తన భార్య సందేహంతో అనుమానంతో తన్ని అడిగిందండి. అడిగితే తను చెప్పలేదు సరికదా, అదంతా ఏం లేదు, నేను ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నాను, దాంట్లో కూడా కొంత మనీ వస్తుంది, ఇన్సెంటివ్ లాంటివి వస్తాయని చెప్పేసి ఏదో ఒక మాట చెప్తూ ఉండేవాడండి. ఒకరోజు ఏమైంది అనంటే అట్లాగే తను అనుకున్నట్టుగానే తన అనుమానం అనేది నిజమని అనుకున్నట్టుగానే తనకి ఎవరైతే కనుక అప్పిచ్చారో వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ రావడం అనేది జరిగిందండి. అతను లేని సమయంలో మీ వారి దగ్గరికి మేము వడ్డీకి డబ్బులు ఇచ్చాము, ఇట్లాగా వడ్డీ కూడా కట్టడం లేదు, దగ్గర 2.5 లక్షల దాకా ఇచ్చాము, ఏమైంది అసలు అని చెప్పేసి అతను అడిగినప్పుడు, అవునా అండి ఈ విషయం నాకు తెలీదు, మా హస్బెండ్ నాకు చెప్పలేదు, అయినా సరే నేను కనుక్కుంటానండి ఏంటి అనేది, నాకు కొంత టైం అనేది ఇవ్వండి, ఒక 1 నెల రోజులు టైం ఇవ్వండి, మీకు మొత్తం అమౌంట్ని నేను సెటిల్ చేసేస్తాను అని చెప్పి అలా చెప్పినప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు టైం ఇస్తారండి, ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా హస్బెండ్ వచ్చినప్పుడు అడుగుతుందనమాట, నిలదీస్తుంది అతన్ని, ఎందుకండి నాతో అబద్ధం చెప్పారు, ఈరోజు చూడండి అప్పులు వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు, ఇలా ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది, మీకు నాతో చెప్పు ఉండొచ్చు కదా. తన భార్య కూడా విసిగించి నాకు అది కావాలి ఇది కావాలి, బంగారం కొనండి, ఇల్లు కొనండి, కారు కొనండి అని తన్ని వేధిస్తూ ఉంటే పోనీ అనుకోవచ్చు, పెద్దగా నేనేం పట్టించుకోవట్లేదు, మీకు ఎందుకు వచ్చినాయి అంత ఖర్చులని. అతనికి చాలా దుబారా ఖర్చులు చేయడం అనేది అలవాటండి. అనవసరంగా ఉన్నదానికి లేని దానికి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అప్పులు తీసేసుకోవడం, కొంచెం లగ్జరీగా ఉండాలి లైఫ్ అనేది అని చెప్పేసి ఎదురు చూసే అలవాటు అనేది అతనికి ఉందన్నమాట. అలవాట్లన్నీ కూడా తనకి తెలియదు, నిజంగానే సంపాదించే ఖర్చు పెడుతున్నాను అని అన్నట్టుగా అతను చెప్పేవాడు అనమాట. అలా ఇంటికి వచ్చి అప్పుల వాళ్ళు అడిగేసరికి ఇంకా తనకి భయం వేసి, ఏమండి మన దగ్గర బంగారం ఉంది, అది కావాలంటే అమ్మేసి మీరు కట్టేసేయండి, ఇలాంటి అప్పులు ఇంకొకసారి చేయకండి అని చెప్పి తనకున్న అనుమానం అనేది నిజంగా బాబా తనకి తెలియచేసేలాగా, ఇది చాలా రోజుల నుంచి జరుగుతుందండి, ఇది ఒక్క విషయం మాత్రమే తన దాకా వచ్చింది, ఈ 2.5 లక్షల రూపాయల మేటర్ అనేది. ఇంకా ఆ తర్వాత తనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా అతను భార్య తెలుసుకొని ఇంత సపోర్ట్ చేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోకుండా కొంత నామోషిగా, అంటే భార్య దగ్గరికి వెళ్ళి అడగడం ఏంటి, నాకు ఈ డబ్బు కావాలి అని అడిగితే కొంచెం తక్కువ అంచనా వేస్తారేమో మనల్ని అని చెప్పేసి భార్యని అడగలేదన్నమాట. ఇంకా ఇలా తెలిసిన తర్వాత అప్పుడు భార్యని అర్థం చేసుకొని ఇలా అడిగుంటే బాగుండేదేమో, తప్పు చేశానని అనుకొని ఇంకప్పటి నుంచి కూడా తను పడిన కష్టాలు అవమానాలు అన్నీ కూడా తెలుసుకొని తన భార్య దగ్గరికి వెళ్ళి తను క్షమించమని, ఇంకెప్పుడు కూడా ఇలా తెలియకుండా నేను అప్పు చేసి మనం ఇలా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంత సర్దుకుపోతావని, నిన్ను సరిగ్గా నేను అర్థం చేసుకోలేదు అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల నిజంగా అది కూడా ఒక గురువారం నాడే తనకి జరిగిందండి. నిజంగా ఏదైతే కనుక మనం ఒక అనుమానంతో ఉన్నామో అది తీరుతుందా లేదా అని అలాంటి ఒక సిచ్యువేషన్కి తీసుకురావడం కూడా అది బాబా వల్ల మాత్రమే అవుతుందండి. అది ఎప్పుడైతే కనుక క్లియర్ అవ్వబోతుందో మనకి, అది ముగియబోయే సమయంలోని ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, దానికి తగిన సొల్యూషన్ కూడా ఆయనే చూపిస్తారు అన్న ఒక విషయాన్ని మన నమ్మకంతో కనుక ఉండగలిగితే ఆయన బాబా ఎప్పటికీ మన చెయ్యి వదలరు అన్న ఒక విషయం అనేది నిజం అన్నది ఆయన నిరూపిస్తారండి. అందువల్ల ఇలా దగ్గర ఏదైనా ఒక సమస్యలతో అనుమానంతో ఉన్నవాళ్ళు నిజంగా అండి, మాది జరిగేంత వరకు కూడా అది నిజమేంటో తెలుసుకోండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని తెలియచేయడం కోసమే బాబా ఈ కథను మనకు అందిస్తున్నారు. మళ్ళీ మంచి ఒకళ్ళు మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, నమస్తే, సాయిరామ్.